విజయసాయి రెడ్డి గారు లాస్ట్ వీక్ చేసిన ప్రెస్ మీట్ కొంచెం హల్చల్గా మారింది. ఆయన పవన్ కళ్యాణ్ గారితో 20 ఏళ్ల స్నేహం ఉందని చెప్పి ఈ పర్టికులర్ మూమెంట్లో ఎంఫసైజ్ చేయటం వైసీపీ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు కూడా మొన్న క్లియర్గా తను చేసిన వీడియోలో క్లియర్గా చెప్పాడు ఏంటంటే వాళ్ళు ఎవరు ఊహించలేదు విజయసాయి రెడ్డి పార్టీ వీడతారని, అట్ ద సేమ్ టైం సైలెంట్గా కూర్చుంటారని కూడా. వాళ్ళ దృష్టిలో విజయసాయి రెడ్డి పార్టీని వీడిన వెంటనే వీళ్ళ కుంభకోణాలు లేకపోతే అరాచకాల గురించి ఆరోపణలు ఏదైతే ఫేస్ చేస్తుందో వైసీపీ పార్టీ, వాటి లూప్ హోల్స్ గురించి బయట కథ విప్పుతారు, చిట్టా విప్పుతారని వాళ్ళు ఆశించారు. కానీ అలా జరగలేదు. ఆయన ప్రెస్ మీట్లకి చాలా దూరంగా నడుస్తున్నారు. కాకినాడ పోర్ట్ ఇష్యూ అప్పుడు బయట ప్రెస్తో మాట్లాడిన విజయసాయి రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కేశ్ రెడ్డి అన్న పేరు బయటకి బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత లిక్కర్ కుంభకోణంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగగలిగింది. రాజ్ కేశ్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి దాకా లాక్కెళ్ళిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఎవడు అన్న విషయం దాకా ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి చాలా హెల్ప్ చేశారు రాష్ట్రానికి. హెల్ప్ చేసి వీళ్ళు పర్టికులర్గా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎవరు ఊహించిన పేరు రాజ్ కేశ్ రెడ్డి అనేది అప్పుడు దాకా పేరే బయటకు రాలా. రాజ్ కేశ్ రెడ్డి పేరుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్కి ఒక అడుగు ముందే వేయించగలిగారు.